అందుకే తల్లిదండ్రులు అయ్యే కంటే ముందు వాట్ దే నీడ్ టు బీ ఇస్ ఫస్ట్ ఆల్ దే షుడ్ బికమ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్, దెన్ ఓన్లీ దే షుడ్ గివ్ ది బర్త్ టు ద చిల్డ్రన్. అదర్వైజ్ మీకున్న కాన్ఫ్లిక్ట్లు, మీకున్న వ్యతిరేకత, మీకున్న తీవ్రమైన విమర్శలు అవన్నీ కూడా పిల్లలు పోతే పిల్లలు దే బికమ్ యాంటీ సోషల్. మన ప్రపంచంలో ఇప్పుడు చూడండి యుద్ధాలని ఎందుకు జరుగుతున్నాయి? బికాస్ ద హెడ్స్ ఆఫ్ ద నేషన్ దే born to be a conflict parents. The childhood of all the country heads are went through with a great humiliation and the pain and rejected parenting during their days. మీరు వెళ్ళి చెక్ చేయండి. ఎందుకు వాళ్ళ చిన్నప్పటి నుంచి వాతావరణం అంతా చాలా దుర్భరంగా, దరిద్రంగా, చాలా కష్టంగా, చాలా బాధాకరంగా గడిచిపోయింది. సో పెద్ద అయిన తర్వాత వాట్ దే డూ, అన్కాన్షియస్లీ దే క్రియేట్ ద సేమ్ థింగ్. Unconsciously they create the same thing. If they don't have that, they feel. మీరు పొద్దున్నే సార్ ఓ న్యూస్ వస్తుంది. Why? Because he always want that he must be in the news of everybody in the world. Why? Because he was unloved. The unloved child of the Trump family. చిన్నప్పుడులో వాళ్ళ పేరెంట్స్ వీరిని ప్రేమించుకున్నారు. వాళ్ళు ప్రేమ వాడు విపరీతంగా కష్టపడేవాడు. At the age of 17 he has become businessman. But the parents were not ready to accept him. And the parents always used to reject him. So to prove himself that he is the best, he keep on trying. Still he is trying. So ఇట్లాంటి సంఘర్షణలు, ఇట్లాంటి అంతర్గత భావజాలం ఎప్పుడైతే ఉంటుందో మన బ్రెయిన్, లింబిక్ బ్రెయిన్ నుంచి మనకు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ వచ్చి, సో ఇట్ ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ న్యూరో సైన్స్. దెన్ అక్కడ ఉన్న మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. దెన్ ఇట్ స్టార్ట్స్ రైటింగ్. సమాజం పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మనం ఎంతమందికి వీలైతే అంతమందికి దగ్గరగా తీసుకెళ్ళాలనే ప్రయత్నంతో లాస్ట్ ఇయర్ మేము రాష్ట్ర ప్రభుత్వం హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తోటి, హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన గారితో కలిసి రాష్ట్రంలో ఉన్న 145 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల పిల్లలందరికీ ఒక వ్యాసరచన పోటీ పెట్టారు. ఇంపాక్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా అండ్ మెటీరియల్ టు స్టూడెంట్స్. సో దాదాపు ఒక 5,000 మంది విద్యార్థులు అందులో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో చాలామందికి ప్రైజులు ఇచ్చాము. అప్పుడు కూడా 5,000, 10,000 ఇట్లా ప్రైజెస్ ఇచ్చాము. మొన్ననే ఉస్మానియా యూనివర్సిటీ లోపల కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, మంజూరు ఛాన్సలర్ వీళ్ళందరి సమక్షంలో, దేవసేన గారి సమక్షం లోపల పిల్లలందరికీ కూడా బహుమతులు పంచడం జరిగింది. సో ఇది ఆలోచన క్రమం లోపల మనిషి నిజంగానే కవిత్వం ఎందుకు రాయాలి?